జాబ్ చేస్తున్నాడు. 16 ఏళ్ళు అవుతుంది అబ్బాయి చేయబట్టి. మా చిన్న బాబు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీడీ ఆఫీసరు. అంటే నేను కూడా సమాజంలో తల ఎత్తుకొని తిరిగేటంత లోన్ తీసుకొని డెవలప్ అయ్యి అమ్మ వలన నా పిల్లలను చదివించాను. అమ్మ అది ఆదర్శంగా ఒకటి నేను ఈ అందరి ముందు చెప్పాలనుకుంటాను. అమ్మాయిలు కూడా కట్నం తీసుకోవద్దని, నా ముగ్గురి కొడుకులు కూడా నేను కట్నం తీసుకోలేదు. అమ్మాయి అంటే తక్కువ కాదు సమాజంలో. అబ్బాయి అమ్మాయి కలిసి ఈ సమాజంలో పని చేస్తున్నారు కాబట్టి అందుకే నేను ఈ ఫంక్షన్కు నా కొడుకులను తోలుకొని వచ్చాను. మనం ఎక్కడనో పుడతాము, ఎక్కడనో పెరుగుతాము, ఎక్కడనో చనిపోయినప్పుడు ఎక్కడనో పెడతారు తల్లి. ఒక చదువుకున్నప్పుడు పాఠశాల పరిచయం అవుతుంది. ఆ చదువు లేనందుకు నాకు ఎస్గార్షన్ నాకు పరిచయం అయింది. ఎస్గార్షన్లో పరిచయం అయ్యి నాకు అమ్మ నాకు ఈ లోన్ ఇప్పించినందుకు నేను చాలా అంటే రోజు వస్తుంటే చాలామంది నన్ను ఏదేదో అన్నారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి అని ఉంది ఎస్గార్షన్ల పక్కన. ఒకసారి ఆ గుడిలో కూడా కూర్చొని తల్లి నాకు ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నేను చదువు రాలేదు, మా ఆయన కూడా చదువు లేదు, మా పిల్లలను చదివించాలని బాగా కచ్చింది అనుకొని నేను ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో బాగా కష్టపడి లోన్ తీసుకొని నేను మంచిగా డెవలప్ అయ్యాను. పెద్దలు కూడా రెండోసారి కౌన్సిలర్గా ప్రజలకు సేవ చేసుకుంటా రెండోసారి గెలిచాను. డబ్బులు లేకుండా గెలుస్తున్నాను. డబ్బులు లేకుండా అంటే నేను ఒకటి ఏది సంపాదించుకోవాలంటే పోయే రోజు నలుగురు వచ్చి మంచి పాపని మట్టేయాలని సమాజంలో సంపాదించుకుంటున్నాను. అందుకు మీరు ఎక్కడ ఉన్నా మా తోటి వాళ్ళు అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మేడానికి నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అమ్మ అంటాను, మేడం ఎప్పుడు అనలేదు. అమ్మ మీకు సార్ కూడా నాకు బాగా తెలుసు, నేను అర్జున్గోడ్లో కూడా పనిచేశాను, సారు లేకపోయాడు. అమ్మ మీ పాదాలకు నా నమస్కారాలు. ఇంతవరకే నేను చెప్పగల శక్తి నాకుంది. నేను కూడా చదువుకోవాలని బాగా కష్టపడుతున్నాను, చదువుతానమ్మా. నేను అందరికీ మహిళలకు అందరూ సమాజంలో తలెత్తుకొని తిరగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అమ్మకు మరీ మరీ నమస్కారాలు. నాకు రాజమ్మ కూడా తెలుసు, రాజమ్మ పేరు బాగా తెలుసు, పెద్దామె పేరు నాకు తెలియదు. మా ఊరు పక్కనే గోపల్దిన ఇచ్చారు. అమ్మ మీకు కూడా నమస్కారాలు. అమ్మని కొడుకు లేదని లోటు లేకుండా బిడ్డగా చూసే బాధ్యత మీదని మీ అందరి ముందు చెప్తున్నానమ్మా. అమ్మని మంచిగా చూసుకోవాలి, కంటికి రెప్పలాగా చూసుకోవాలని మీ అందరికీ నా నమస్కారాలు. హలో, నేను మేడం